ఈసారి మనం యానిమే హిస్టరీలోనే ఒక లెజెండరీ సైడ్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం. ఎంటైర్ సిరీస్ లో మెయిన్ క్యారెక్టర్ ని ఎన్నోసార్లు ఈ సైడ్ క్యారెక్టర్ డామినేట్ చేశాడు. నా ఒపీనియన్ లో ఆరా ఫార్మింగ్ స్టార్ట్ చేసిందే ఈ క్యారెక్టర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉండాలి. మనం మాట్లాడుతుంది ద లాస్ట్ ఉచిహా, సాస్కే ఉచిహా గురించి. సాస్కే రివెంజ్ ఎంత స్ట్రాంగ్ అంటే సాస్కే పడ్డ బాధ కూడా మనకు గుర్తుండదు. అతని జాతి మొత్తం అంతమైంది సొంత అమ్మా నాన్నతో సహా. చిన్న ఏజ్ లో ఉన్నప్పుడే ఇటాచి సాస్కేకి వాళ్ళ అమ్మ నాన్న డెత్ లూప్ లో ప్లే చేసి చూపించాడు. ఆడుకుంటూ చిల్లవాల్సిన వయసులోనే గోల్ పెట్టేసుకున్నాడు సాస్కే ఉచిహా. ఇటాచి కన్నా స్ట్రాంగ్ అయ్యి ఇటాచినే బీట్ చేయాలన్న ధ్యేయంతో బీభత్సమైన ట్రైనింగ్ ని గోత్రూ అవుతాడు. చిడోరి లాంటి జుట్సూస్ ని మాస్టర్ చేస్తాడు. మనోడు అంబిషన్ ఎంత గట్టిగా పెట్టుకుంటాడంటే దాన్ని రీచ్ కావడం కోసం రాంగ్ పాత్ లను ఎక్కేస్తాడు. చాలా స్ట్రాంగ్ అవుతాడు. ఏకంగా ఇంటర్నేషనల్ క్రిమినల్ అవుతాడు. మనోడి ఎంట్రన్స్ సీన్లకి విజిల్లు పడాల్సిందే. అసలు ఫైకాగే మీటింగ్ ని క్రాష్ చేస్తాడు చూడు, అది మామూలు మాస్ కాదు. డాన్జోని వేసేసే సీన్ లో డాన్జో వెనక నడుచుకుంటూ వస్తాడు కదా, మామూలు బ్యాడాస్ సీన్ కాదు అది. సాస్కే నుంచి మనం నేర్చుకోవాల్సింది ఫోకస్. ఎన్ని డిస్ట్రాక్షన్లు ఉన్నా కూడా ఫోకస్ గా ఉండడం నేర్చుకోవాలి. అమ్మాయిలు ఎంత మంది వెంట పడ్డా కూడా ఎవరికి లొంగిపోడు. వాడు పని వాడు చూసుకుంటాడు. మనం కూడా అంత కాకపోయినా కొంచెమన్నా నేర్చుకోవాలి. అండ్ సాస్కే నుంచి నేర్చుకోకుండా ఉండాల్సినవి కూడా ఉన్నాయి. ఒకటి, యాంటీ సోషల్ గా ఐసోలేటెడ్ గా ఉండడం నేర్చుకోకూడదు. దానివల్ల ఎవరిని అర్థం చేసుకోలేం. ఇంకోటి, పర్పస్ ని మర్చిపోయి స్ట్రాంగ్ అవ్వడం కోసం పరితపించడం, అది వేస్ట్. లాస్ట్ కి నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రతి సాస్కే లాంటి మనిషికి నరుటో లాంటి ఫ్రెండ్ కావాలి, చీకటిలో నుంచి వెలుగుకి లాగడానికి. అండ్ ప్రతి నరుటో లాంటి మనిషికి సాస్కే లాంటి ఫ్రెండ్ కూడా ఉండాలి, కామ్ గా బతకడానికి, ఆయన ఒంటరిగా కూడా బతకడం నేర్చుకోవాలి అని చెప్పడానికి. మీలో ఎంతమంది సాస్కే ఉచిహా ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియో ఎవరి మీద చేయాలో కూడా చెప్పండి.